డైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఉంది. సో ఇది కూడా ఫస్ట్ రూల్స్ అనేవి తెలియాలి. దేనికైనా మీరు రూల్స్ గుర్తుపెట్టుకుంటే అండ్ టెన్సెస్ వస్తే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ కాకపోయినా ఆ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి నియరర్గా మనం కరెక్ట్గా పెట్టగలం. సో ఆ రూల్స్ ఏంటో చూడండి. సింపుల్ ప్రెజెంట్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్ అనేది దాన్ని సింపుల్ పాస్ట్గా మార్చాలి. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో మార్చాలి. సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోనే మారుస్తాం. పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుస్తాం. అదే యామ్, ఈజ్, ఆర్ ఉంటే వజ్, వర్గా మారుస్తాం. వజ్, వర్, హ్యావ్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఉంటే హ్యాడ్ బీన్గా మారుస్తాం. సేమ్ అక్కడ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో ఎలా చెప్పుకున్నామో ఇక్కడ కూడా అంతే. డైరెక్ట్ స్పీచ్లో హియర్ ఉంటే దేర్గా రాస్తాం. నౌ ఉంటే దెన్, దిస్, దట్, దీస్ అంటే దీస్గానే ఉంచుతాం. అదే డైరెక్ట్ స్పీచ్లో టుమారో ఉంటే ఫాలోయింగ్ డే అని రాయాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎస్టర్డే అని ఉంటే ద డే బిఫోర్ అని చెప్పి రాస్తాం. టుడే ఉంటే దట్ నైట్, దట్ డే అని రాస్తాము. టు నైట్ ఉంటే దట్ నైట్ అని చెప్పి రాస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ సెడ్ ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ టెట్. ఏం చెప్పింది ఇక్కడ? నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను. షీ సెడ్ ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ టెట్. ఓకే, అది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తామంటే దాన్ని